అందరికి నమస్తే. వెల్కమ్ టు మై టీచింగ్ టాకీస్. సో ఈరోజు నిన్నటి క్లాస్కి కంటిన్యూషన్లో సమ్ ఇంపార్టెంట్ నేమ్డ్ రియాక్షన్ గురించి మాట్లాడదాం. వాటిలో ముఖ్యమైనటువంటివి ఇవి: ఎస్టరిఫికేషన్ అండ్ ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్, ఫ్రీడెల్ క్రాఫ్ట్ అసైలేషన్, వుర్జ్ రియాక్షన్, వుర్జ్ ఫిట్టింగ్ రియాక్షన్ అండ్ డీకార్బాక్సిలేషన్ రియాక్షన్ అనేది కొంచెం ఈ క్లాస్లో మనం వాటిని డీప్గా డిస్కషన్ చేసుకుందాం. సో గుర్తించుకోండి, బట్టి పట్టాల్సిన పని లేదు, జాగ్రత్తగా వినండి, ఈజీగా మీరు ఆన్సర్ని గుర్తించుకోవచ్చు. రైట్, కమ్ టు ద పాయింట్. ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అంటే ఏంటి? సో ఎస్టరిఫికేషన్ రియాక్షన్ ఏంటి అని అంటే ఇక్కడ పేరులోనే ఉంది చూడండి, ఎస్టర్. ఎస్టర్ అని ఉంది. ఎస్టర్ అని అంటే ఏంటి? ఏ రియాక్షన్ లోనైతే ఎస్టర్ ఫామ్ అవుతుందో ఆ రియాక్షన్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్. సింపుల్ గా ఎస్టర్ ఫామ్ అవుతుంది ఇందులో, ఈ రియాక్షన్ లో అనమాట. సో రియాక్షన్ ఎట్లా రాస్తాం, ఏం చెప్తున్నానంటే ఇక్కడ ఎక్కడైతే ఈ ఎస్టర్ కావాలనుకుంటే ఎస్టర్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి? COOR అని అంటాం. సో COOR రావాలి అని అంటే C డబల్ బాండ్ O లేదా COO కలిగి ఉన్నటువంటి గ్రూపే పార్టిసిపేషన్ చేయాలి. కాబట్టి అది ఏమై ఉంటది అంటే కార్బాక్సిలిక్ యాసిడ్. ఓకే, కాబట్టి కార్బాక్సిలిక్ యాసిడ్ అనేది, సో when carboxylic acid when treated with alcohol తో కనుక రియాక్షన్ చెందితే in the presence of concentrated H2SO4, కాన్సన్ట్రేటెడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ సమక్షంలో గనక కార్బాక్సిలిక్ యాసిడ్ అండ్ ఆల్కహాల్ గనక రియాక్షన్ చెందితే మనకు ఎస్టర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఇట్ గివ్స్ ఎస్టర్ అండ్ ద రియాక్షన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అని చెప్పేసి రాసుకోవచ్చు, గుర్తించుకోండి. కార్బాక్సిలిక్ యాసిడ్ వెన్ ట్రీటెడ్ విత్ ఆల్కహాల్. సో కార్బాక్సిలిక్ యాసిడ్ ఏంటి అని అంటే CH3COOH. ఇది ఇథైల్ ఆల్కహాల్ తో గనక రియాక్షన్ చెందితే హైడ్రాలసిస్ జరిగి మనకు హైడ్రాలసిస్ అని అంటే ఇది వాటర్ గా ఫామ్ అయ్యి CH3COOC2H5 అనే ఎస్టర్ ఏర్పడుతుంది. దాంతో పాటు వాటర్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ రియాక్షన్ నే ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అని చెప్పేసి అంటారు అనమాట. సో గుర్తించుకోండి సింపుల్ గా, కార్బాక్సిలిక్ యాసిడ్, ఇది కార్బాక్సిలిక్ యాసిడే కదా, ఈ కార్బాక్సిలిక్ యాసిడ్ ఆల్కహాల్ తో OH గ్రూప్, ఏ ఆల్కహాల్ ఇది? ఇథైల్ గ్రూప్ ఉంది కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ తో కనుక రియాక్షన్ చెందితే in the presence of concentrated sulfuric acid, it gives ester. This is ester. సో దీన్ని ఏమంటారు అంటే దీన్ని ఇథైల్ ఎసిటేట్. ఓకే, ఇదేంటి అంటే ఇథైల్ ఎసిటేట్ ఇస్తుంది. ఇది ఇథైల్ ఎసిటేట్ అంటే ఏంటి? ఒక ఎస్టర్ అనమాట. సో the reaction in which carboxylic acid and alcohol, ethyl alcohol, both are reacted in the presence of sulfuric acid, concentrated sulfuric acid, it gives ester. The reaction is called as esterification reaction అని చెప్పేసి సింపుల్ గా రాసేయండి ఫ్రెండ్స్. ఓకే, రైట్. నెక్స్ట్ ఇది కూడా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్, ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్. ఫ్రీడెల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ రియాక్షన్ ఏంటి అని అంటే అరోమాటిక్ కాంపౌండ్స్ లలో ఏది అని అంటే మిథాక్సీ బెంజిన్ ఏదైతే ఉందో దీన్ని ఎనిసోల్ అని కూడా అంటారు. ఎనిసోల్, ఈ మిథాక్సీ బెంజిన్ అనేది మిథైల్ క్లోరైడ్ తో గనక రియాక్షన్ చెందితే
ఎక్కడ అంటే ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ AlCl3 అన్హైడ్రస్ AlCl3 సమక్షంలో రియాక్షన్ చెందితే అప్పుడు ఏమవుతుంది అని అంటే మిక్చర్ ఆఫ్ ప్రోడక్ట్ ఏర్పడుతుంది. రెండు మిక్చర్లు అంటే టూ ప్రోడక్ట్స్ ఏర్పడతాయి అనమాట. అదేంటి అని అంటే ఆల్కైలేషన్. ఆల్కైలేషన్ మీన్స్ ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. సింపుల్ గా గుర్తించుకోండి, ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అవుతుంది. ఆల్కైల్ గ్రూప్ అంటే ఏంది? ఆల్కైల్ హాలైడ్ లో అంటే మిథైల్ క్లోరైడ్ లో మిథైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎక్కడ? పారా అండ్ ఆర్థో పొజిషన్లలో. సో ఇది ఎనిసోల్. సో అక్కడ ఉన్నటువంటిదే ఎనిసోల్ ఆర్ మిథాక్సి బెంజిన్. ఈ మిథాక్సి బెంజిన్ కి ఆర్థో పొజిషన్ లో CH3 గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇది మైనర్ ప్రోడక్ట్. అండ్ నెక్స్ట్ వన్ ఏంటి అని అంటే అదే మిథాక్సి బెంజిన్ కి పారా, ఇది ఆర్థో, ఇది మెటా, ఇది పారా పొజిషన్స్ అంటాం. దీన్నే 2-మిథైల్ మిథాక్సి బెంజిన్ అని కూడా అనొచ్చు. ఇది పారా మిథైల్ మిథాక్సి బెంజిన్ అని కూడా అనొచ్చు అనమాట. సో ఇదేంటి? దీన్నే ఆర్థో ఆర్థో ప్లేస్ లో మిథైల్ అనేది సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి ఆర్థో మిథైల్. ఏంటిది ఇది? ఇదేంటి? ఇక్కడ చెప్పిందే ఎనిసోల్ అంటాం కాబట్టి ఆర్థో మిథైల్ ఎనిసోల్ అని రాయొచ్చు దీన్ని, లేదా ఆర్థో మిథైల్ మిథాక్సి బెంజిన్ అని కూడా రాయొచ్చు. మీ ఇష్టం ఏది గుర్తుకొస్తే అది రాయండి. ఓకే, ఆర్థో మిథైల్, ఆర్థో ప్లేస్ లో మిథైల్ గ్రూప్ సబ్స్టిట్యూట్ అయింది. ఇది మిథాక్సి బెంజిన్ కాబట్టి ఆర్థో మిథైల్ మిథాక్సి బెంజిన్ అంటాం. లేదా దీన్ని ఇక్కడ ఆల్రెడీ మనం ఎనిసోల్ అని అనుకున్నాం కాబట్టి ఈ ఎనిసోల్ కి ఆర్థో పొజిషన్ లో మనకి మిథైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అయింది కాబట్టి ఆర్థో మిథైల్ ఎనిసోల్ అనొచ్చు. ఇది మైనర్ గా ఏర్పడుతుంది తక్కువ క్వాంటిటీలో. అండ్ ఇదేంటి? పారా పొజిషన్ లో ఏర్పడుతున్నటువంటి మిథైల్ ప్రోడక్ట్ ఇది కాబట్టి పారా మిథైల్ ఎనిసోల్ అనొచ్చు దీన్ని, లేదా పారా మిథైల్ మిథాక్సి బెంజిన్ అని కూడా అనొచ్చు అనమాట. ఈ రెండిట్లో ఏది రాసినా రైటే. ఇది మేజర్ గా ఏర్పడేటువంటి ప్రోడక్ట్ అనమాట. సో గుర్తించుకోండి, చాలా సింపుల్. ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలేషన్ అంటే ఏంటంటే ఆల్కైలేషన్ జరిగే రియాక్షన్ అని గుర్తించుకోండి. ఆల్కైలేషన్ మీన్స్ ఆల్కైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఎందులో అంటే వెన్ ద మిక్చర్ ఆఫ్ ఎరైల్ కాంపౌండ్ అంటే, లేదా ఎరైల్ కాంపౌండ్ అంటే ఏంటి? అరోమాటిక్ రింగ్ పైన కలిగి ఉన్నటువంటి కాంపౌండ్స్. సో జనరల్ గా దాన్ని ఎనిసోల్ అంటాం, లేదా మిథాక్సి బెంజిన్ అంటాం. వెన్ మిథాక్సి బెంజిన్ ఆర్ ఎనిసోల్ రియాక్టెడ్ విత్ మిథైల్ క్లోరైడ్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ అన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3, it gives mixture of products, that is orthomethyl anisole and paramethyl anisole, and the reaction is called as Friedel-Crafts alkylation అని చెప్పేసి సింపుల్ గా రాయొచ్చు. మనకి ఈ రియాక్షన్ వచ్చింది అనుకోండి, ఆటోమేటికల్ గా ఎసైలేషన్ రియాక్షన్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో Friedel-Crafts ఆల్కైలేషన్ వస్తే Friedel-Crafts ఎసైలేషన్ రియాక్షన్ అనేది కూడా వచ్చేస్తుంది. అదే ఎట్లా అని అంటే చూడండి, నెక్స్ట్ Friedel-Crafts acylation రియాక్షన్. ఈ రియాక్షన్ ఏంటి అని అంటే ఎసైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. ఇక్కడ ఆల్కైలేషన్ లో ఆల్కైల్ గ్రూప్ సబ్స్టిట్యూషన్ అయినట్టు ఇక్కడ ఎసైల్ గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట. ఎసైల్ గ్రూప్ అంటే ఏంటి? ఆల్కైల్ గ్రూప్ అని అంటే CH3Cl, మరి ఎసైల్ అంటే CH3COCl అని గుర్తించుకోండి. సో ఇప్పుడు సేమ్ అరోమాటిక్ కాంపౌండ్ గే తీసుకుందాం మనం. అరోమాటిక్ అంటే ఇదే తీసుకుందాం. సో అక్కడ ఉన్నటువంటి ఎనిసోల్ ఏదైతే ఉందో ఆ ఎనిసోల్ ని తీసుకుందాం. ఈ ఎనిసోల్ అనేది CH3COCl, ఇది ఎసైల్ కాంపౌండ్. ఎసైల్ క్లోరైడ్ అంటారు దీన్ని, ఎసైల్ క్లోరైడ్. సో ఈ ఎసైల్ క్లోరైడ్ తో కనుక సేమ్ అన్హైడ్రస్ అల్యూమినియం ట్రైక్లోరైడ్ లాగా దాంతో అన్హైడ్రస్ అల్యూమినియం క్లోరైడ్ తో రియాక్షన్ చెందితే AlCl3 సమక్షంలో రియాక్షన్ చెందితే అప్పుడు ఏమవుతుంది? మనకి
సేమ్ ఈ ఈ గ్రూప్ లో హెచ్ అనేది ఇక్కడ ఉన్నటువంటి ఒక హైడ్రోజన్ తో ఈ సిఎల్ అనేది హెచ్సిఎల్ గా వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఉన్నటువంటి ఈ ప్రోడక్ట్ CH3CO అనేది ఆర్ తో అండ్ పారా పొజిషన్ లో సబ్స్టిట్యూట్ అవుతుంది అనమాట, సేమ్ దాని లాగానే. కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అని అంటే ఇది ఆల్రెడీ ఉన్నటువంటి ఎనిసోల్, దీనికి ఆర్తో పొజిషన్ లో COCH3 గ్రూప్ అనేది సబ్స్టిట్యూట్ అవుతుంది. దీన్ని ఏమంటాము అని అంటే ఈసారిగో ఈ COCH3 ఉన్నటువంటి దాన్ని ఎస్టోఫినోన్ అంటాం. దీనికి ఆపోజిట్ లో పక్కనే ఉన్నటువంటి పొజిషన్ ని ఆర్తో అంటాం. కాబట్టి ఆర్తో ఏ గ్రూప్ ఇది? మిథాక్సీ. మిథైల్ తో పాటు ఆక్సిజన్ ఉంటే మిథాక్సీ గ్రూప్ అంటాం. కాబట్టి ఆర్తో మిథాక్సీ ఎసిటోఫినోన్ అని అంటాం. ఇది మైనర్ ప్రోడక్ట్. ఇది దీనితో పాటుగా ప్లస్ మేజర్ ప్రోడక్ట్ గా పారా పొజిషన్ లో ఉన్నటువంటి పారా పొజిషన్ లో COCH3 అనేది సబ్స్టిట్యూట్ అయితే దాన్ని ఏమంటాం? పారా మిథాక్సీ ఎసిటోఫినోన్ అని అంటారు అనమాట, ఎసిటోఫినోన్. రైట్. సో ఇది మేజర్ ఎక్కువ మొత్తంలో ఏర్పడేటువంటి ప్రోడక్ట్ ఇది. సో ద రియాక్షన్, వాట్ ఈస్ ద రియాక్షన్? when anisole is treated with acyl chloride in the presence of anhydrous AlCl3, it gives para methoxy acetophenone and orthomethoxy acetophenone and para methoxy acetophenone, and the reaction is called as Friedel-Crafts acylation అని చెప్పేసి రాస్తే సరిపోతుంది అనమాట.